అందరికీ నమస్కారం. నేను మీ పార్థునేమాని. శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు పురాణాలయందు చెప్పబడిన గణపతి కథలను సమన్వయపరచి గజానన చరిత్ర అను గ్రంథము వ్రాయడం జరిగింది. ఆ కథలను గజానన చరితము అని 8 పాటలుగా సంగ్రహించారు. శివుడు మోహంతో మట్టి బొమ్మ చేసి గణపతి అని పార్వతికి బిడ్డగా అందించాడు. దూర్వాస మహర్షి ఐరావతమును తల తెగునని శాపమిచ్చి ఆ తల లోకపూజ్యమగునని వరమిచ్చాడు. ఐరావతమే గజాసురుడై గణపతి శిరముగా పూజలందుకుంటున్నాడు. పార్వతీదేవి అభ్యంజనమున నలుగుపిండితో 20 బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి ఉపగణపతులు అన్నది. అందుకే మనం 21 పత్ర పూజ చేస్తున్నాం. క్రౌంసుడు అనే గంధర్వరాజు శాపము వలన మూషికమై పుణ్యఫలంచేత కుబేరుని పుత్రునిగా జన్మించి మరల శాపముచే మూషికాసురుడై గణపతి అనుగ్రహంతో ఆయనకు వాహనమైనాడు. పరశురాముడు గణపతి పరమేశ్వరుని వద్ద సహాధ్యాయులు, మంచి మిత్రులు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసి పరమేశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్ళాడు. గణపతి తన తొండముతో పరశురాముని ఎత్తి 7 సముద్రాలలో స్నానము చేయించి పునీతుణ్ణి చేశాడు. ఆ విషయం తెలియక ఆగ్రహంతో పరశురాముడు తన పరశు విసరగా అది పరమశివుని శస్త్రముగాన గౌరవించి తన దంతము త్యాగం చేసి ఏకదంతుడయ్యాడు గణపతి. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకునికి వివాహము, గణాధ్యక్షునిగా పట్టాభిషేకము జరిగాయి. ఆ వార్షికోత్సవమును మనమందరము వినాయక చవితి పండుగగా చేసుకుంటున్నాము. ఇలా లోకంలో చాలామందికి తెలియనటువంటివి, ప్రచారంలో లేని కథలను విశేషాలను గీతములుగా మలిచి అందించారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. ఈ గీతములకు స్వరకల్పన చేసి గానం చేసే అవకాశం వచ్చిన నాకు, విన్న మీకు గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశిస్తూ మీ పార్థునేమాని. నీ తత్వం మూషక వాహన సంకేతం, శౌర్యము నేరము వద్దని ఆదేశం. గణేశ విఘ్నేశ లోకేశ, నీ తత్వం మూషక వాహన సంకేతం, శౌర్యము నేరము వద్దని ఆదేశం. శరణు కోరిన వారికి సందేశం, అభయమొసగెదవని వాగ్దానం. అభయము ఒసగెదవని వాగ్దానం. గణేశ విఘ్నేశ లోకేశ, గణేశ విఘ్నేశ లోకేశ.
వరారాజు గగన విహారం సాగెను మందహాసమునా భువిని ప్రకృతి అందాలు వీక్షిస్తూ ఆకాశ మార్గాన మేఘాల నడుమ క్రౌంచుడు గంధర్వరారాజు గగన విహారం సాగెను మందహాసమునా భువిని ప్రకృతి అందాలు వీక్షిస్తూ గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ సౌభరి మహర్షి పతి సోయగాలు మోహించి అపహరించెను అయినను శాపము వరమై ఆతడు గణేశ వాహనమాయను గణేశు కృపచే సౌభరి మహర్షి పతి సోయగాలు మోహించి అపహరించెను అయినను శాపము వరమై ఆతడు గణేశ వాహనమాయను గణేశు కృపచే గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ ప్రకృతి మాయకు లోబడు జీవుడు జ్ఞానబలంబున చూడగా మాయకు గణేశుడే ఆధారం బని శరణు వేడెను అసురుడైనను జ్ఞానిగా ప్రకృతి మాయకు లోబడు జీవుడు జ్ఞానబలంబున చూడగా మాయకు గణేశుడే ఆధారం బని శరణు వేడెను అసురుడైనను జ్ఞానిగా గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ నీ తత్వం మూషక వాహన సంకేతం చౌర్యము నేరము వద్దని ఆదేశం శరణు కోరిన వారికి సందేశం అభయమొసగెదవని వాగ్దానం అభయము ఒసగెదవని వాగ్దానం గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.